టాలీవుడ్‌లో సంక్రాంతి రిలీజ్ అంటేనే స్పెషల్. అలాంటిది ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్‌కి లక్ మామూలుగా లేదు. సంక్రాంతి రేస్‌లో రిలీజ్ అయిన మూవీస్‌లో 'రాజా సాబ్' డిసప్పాయింట్ చేసింది. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన 'రాజా సాబ్‌ని' 210,00,00,000కి అమ్మితే 120,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' 20,00,00,000కి అమ్మితే 11,00,00,000 మాత్రమే కలెక్ట్ చేసింది. సంక్రాంతి అవ్వగానే ఈ మూవీస్‌ని ఎవ్వరూ పట్టించుకోలేదు. చిరంజీవి గారి 'మనశంకర వరప్రసాద్' మూవీని 120,00,00,000కి అమ్మితే 150,00,00,000 షేర్ కలెక్ట్ చేసింది. ఇప్పట్లో హైప్ ఉన్న మూవీస్ ఏవీ రిలీజ్‌కి లేకపోవడంతో 130,00,00,000 షేర్ కలెక్ట్ చేసిన 'వాల్తేరు వీరయ్య' మూవీని క్రాస్ చేసింది. 160,00,00,000 షేర్ కలెక్ట్ చేసిన 'అల వైకుంఠపురం' మూవీని ఈ వీకెండ్ క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. 'నారి నారి నడుమ మురారి' మూవీని 10,00,00,000కి అమ్మితే 14,00,00,000 కలెక్ట్ చేసింది. పండగ సీజన్‌లో థియేటర్స్ లేక ఇబ్బంది పడినా లాంగ్ రన్‌లో ఆ ప్రాబ్లమ్ క్లియర్ అవుతోంది. 'అనగనగా ఒక రాజు' మూవీని 28,00,00,000కి అమ్మితే 41,00,00,000 కలెక్ట్ చేసి పాస్ అయ్యింది.